హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆత్మ లేదా స్వీయ సిద్ధాంతం గురించి చూద్దాము. ఆత్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కార్ల్ రోజర్స్. కార్ల్ రోజర్స్ మానవతావాది. ఇంకొకరు మానవతావాది ఎవరు అంటే మాస్లో. సో ఇద్దరు మానవతావాదులు. సో ఈజీగా గుర్తుంచుకోవచ్చు. మానవ అన్నప్పుడు మానవుడు వస్తుంది, కార్లు అన్నప్పుడు కార్ వస్తుంది. కార్లో మానవులు కదా తిరిగేది, జంతువులు పక్షులు అయితే తిరిగాయి కదా. సో ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ మాస్లో అన్నప్పుడు మా వస్తుంది, మానవతావాది అన్నప్పుడు మా వస్తుంది. సో అది కూడా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. కార్ల్ రోజర్స్ మానవతావాది, మాస్లో మానవతావాది. ఈ ఆత్మ సిద్ధాంతం అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆత్మ అనేది దాని గురించి తెలుసుకోవాలి. ఆత్మ భావన అంటే ఏంటి? నేను, నాది అనే భావన. ఇది నాది, అది నీది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నాకు ఫ్యూచర్లో ఏం కావాలి, నేనేం సాధించాలి, నాది, నాకు ఇంకేం కావాలి, అదే ఆత్మభావన. మరి ఈ కార్ల్ రోజర్స్ రెండు ఆత్మభావనల గురించి చెప్పాడు. వాస్తవ ఆత్మభావన, ఆదర్శ ఆత్మభావన. వాస్తవ ఆత్మభావన అంటే ఏంటి? ప్రజెంట్ తను ఎలా ఉన్నారో తెలిపేది. ఆదర్శ ఆత్మభావన అంటే వ్యక్తి తను ఎలా ఉండాలనుకునేది తెలిపేది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అందరూ టెట్కు ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు, మరికొంతమంది రెండిటికి ప్రిపేర్ అవుతున్నారు. కానీ లాస్ట్ గోల్ ఏంటిది? మీకు ఎవరైనా దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు? అన్నింటికి గవర్నమెంట్ జాబ్ సాధించడానికే కదా, టీచర్ జాబ్ సాధించడానికే కదా. సో ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ ఏంటిది? నిరుద్యోగులు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? వాస్తవ ఆత్మభావన. అంటే టెట్కు ప్రిపేర్ అవ్వడం, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది వాస్తవ ఆత్మభావన. డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం, సో ఫ్యూచర్లో ఏం చేస్తారనేది ఆదర్శ ఆత్మభావన. గవర్నమెంట్ జాబ్ సాధించడం అనేది ఆదర్శ ఆత్మభావన. ఓకే, నెక్స్ట్ వ్యక్తి ప్రయాణం వాస్తవ ఆత్మభావన నుండి ఆదర్శ ఆత్మకి జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక నిరుద్యోగి, ఇప్పుడు వాస్తవంగా ఏమున్నది? ఇప్పుడు నిరుద్యోగి. సో ఫ్యూచర్లో ఏం కావాలనుకున్నాడు? గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకున్నాడు. అంటే నిరుద్యోగి గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకుంటాడు, కానీ గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత నిరుద్యోగిగా మారాలని అనుకోడు కదా. అంటే వాస్తవాత్మ నుండి ఆదర్శాత్మకి జరుగుతుంది వ్యక్తి ప్రయాణం. నెక్స్ట్ వాస్తవాత్మ ఆదర్శ ఆత్మల మధ్య అంతరం తగ్గేలా చూసుకోవాలి. అంతరం అనేది తగ్గేలా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ చదివారు, ఆ టాపిక్ పైన ప్రాక్టీస్ బిట్స్ చేస్తారు. ప్రాక్టీస్ బిట్స్ చేసినప్పుడు ఒక 50కి ఫస్ట్ టైం 10 వచ్చినాయి, అది వాస్తవ ఆత్మభావన అనుకుందాం. సో తర్వాత మనకి ఎన్ని రావాలని కోరుకుంటాం? 50కి 50 రావాలని కోరుకుంటాం. అంటే ఈ 10కి 50కి ఎంత అంతరం ఉంది? చాలా అంతరం ఉంది కదా. సో నెక్స్ట్ టైం ప్రాక్టీస్ చేసినప్పుడు 20 వచ్చినాయి అనుకో, మరొకసారి ప్రాక్టీస్ చేసినప్పుడు 30 వచ్చినాయి, అలా 40. సో లాస్ట్కి 50కి 50 వచ్చినాయి. అంటే ఇలా ప్రాక్టీస్ చేసిన కొద్దీ మార్క్స్ అనేది పెరుగుతూ ఉన్నది. అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు ఎంత ఉంది? అంతరం పెరిగింది కదా. సో అలా అంతరం తగ్గేలా చూసుకోవాలన్నమాట. వాస్తవాత్మ ఆదర్శాత్మల మధ్య అంతరం తగ్గితే సంఘర్షణ తగ్గుతుంది. అవును కదా. ఇప్పుడు 50కి 10 వచ్చినప్పుడు అబ్బా ఇంకా చాలా మార్కులు రావాలి, నాకు 10 వచ్చినాయని సంఘర్షణ పెరుగుతుంది. అదే 50కి 50 వచ్చినప్పుడు సంఘర్షణ అనేది తగ్గుతుంది. 40 వచ్చినప్పుడు ఈ 10 వచ్చిన దానికంటే 40 వచ్చినప్పుడు కొంచెం సంఘర్షణ అనేది తగ్గుతుంది, ఇంకా 10 మార్క్స్ ఉన్నాయి అంతే. సో అదే 10 వచ్చినప్పుడు అయితే ఇంకా 40 ఉండాలి, సంఘర్షణ పెరుగుతుంది. నీకే సంఘర్షణ పెరుగుతుంది, ఇంకా నేను అన్ని మార్కులు ప్రాక్టీస్ చేయాలి అన్నమాట. అదే 50కి 40 వచ్చినప్పుడు సంఘర్షణ అనేది కొంచెం తగ్గుతుంది. అంటే వాస్తవాత్మకి ఆదర్శాత్మల మధ్య అంతరం తగ్గితే సంఘర్షణ తగ్గుతుంది. వాస్తవాత్మ ఆదర్శాత్మల మధ్య అంతరం పెరిగితే సంఘర్షణ పెరుగుతుంది. సో సేమ్ ఎగ్జాంపుల్, అంతరం పెరిగితే సంఘర్షణ పెరుగుతుంది. 10 మార్క్స్ వచ్చినప్పుడు సంఘర్షణ పెరుగుతుంది, ఇంకా నేను చాలా ప్రాక్టీస్ చేయాలి అని సంఘర్షణ పెరుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం. వాస్తవాత్మ ఆదర్శాత్మని చేరుకోవటమే ఆత్మ సాక్షాత్కారం. నువ్వు ఇప్పుడు టెట్కు ప్రిపేర్ అయ్యి తర్వాత డిఎస్సికి ప్రిపేర్ అయ్యి టీఎస్సీలో జాబ్ సాధించడమే కదా నీ హయ్యర్, అది నీ గోల్. ఆ గోల్ను సాధించిన తర్వాత అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావు అంటే ఆదర్శ ఆత్మను నువ్వు చేరుకున్నట్టే. సో దానినే ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఇప్పుడు నిరుద్యోగిగా ఉన్న వ్యక్తి ఫ్యూచర్లో జాబ్ సాధించడమే ఆత్మ సాక్షాత్కారం. సరే, అది ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నువ్వు 50కి ప్రాక్టీస్ చేసినప్పుడు 10 మార్క్స్ వచ్చినాయి,
తర్వాత ప్రాక్టీస్ చేయగా 50కి 50 వచ్చినాయి. సో అదే ఆత్మ సాక్షాత్కారం. 10 అవర్స్ చదవాలనుకొని ఫస్ట్ 2 అవర్స్ చదివినావు, తర్వాత 3 అవర్స్, తర్వాత 4 అవర్స్. నువ్వు అనుకున్నది అనుకున్నట్టు 10 అవర్స్ చదివినప్పుడు అదే ఆత్మ సాక్షాత్కారం. సో నెక్స్ట్, ఆత్మభావనను ప్రభావితం చేసే రక్షక తంత్రం తాదాత్మీకరణం. రక్షక తంత్రాలలో వస్తుందండి తాదాత్మీకరణం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆత్మభావనను ప్రభావితం చేసే రక్షక తంత్రం ఏంటి అంటే తాదాత్మీకరణం. తాదాత్మీకరణం అంటే ఏంటి మరి? ఇతరులతో తమను తాము పోల్చుకోవడం. ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చిన వ్యక్తిని చూసి అబ్బా నాకు కూడా అలా నేను కూడా సాధించాలి అని అనుకుంటాం కదా. క్లాస్లో ఫస్ట్ వచ్చినప్పుడు నేను కూడా క్లాస్లో ఫస్ట్ రావాలని అనుకుంటాం కదా. సేమ్ అలా అన్నమాట తాదాత్మీకరణం అంటే. శారీరక ఆత్మభావన బాల్య దశలో, మానసిక ఆత్మభావన కౌమార దశలో ఏర్పడును. బాల్య దశలో అంతా మానసికంగా అంతా ఎదగరు కాబట్టి కౌమార దశలో మానసిక ఆత్మభావన ఏర్పడుతుంది. శారీరక ఆత్మభావన అనేది బాల్య దశలో. అంటే వాళ్ళకు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మంచి బట్టలు కావాలని కోరుకుంటారు. అంతా మానసికంగా జస్ట్ శారీరకంగా సంబంధించే ఎక్కువ ఆత్మభావన అనేది ఉంటుంది. సో నెక్స్ట్, సీమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్తో ఆత్మభావనను మాపనం చేస్తారు. సో దేనితో మాపనం చేస్తారు అన్నప్పుడు సీమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.